హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే బాగా పంప్ అవుతుంది, పాజిటివ్గా ఉంది. దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెప్తాను. దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లారిటీ యాక్ట్ అట్ లాస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది. నేను ఇంకా పూర్తి అయిపోయిందని చెప్పట్లేదు, ఒక స్టేజ్కి అయితే తీసుకొచ్చారు. ట్రంప్ గారు ఇవాళ ఇక్కడ అమెరికాలో వాషింగ్టన్లో వైట్ హౌస్లో ఒక స్పెషల్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేశారు. మొత్తం డెలిగేట్స్, క్రిప్టో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ మాట్లాడారు. ఎస్ఈసి, సిఎఫ్టిసి, ఎస్ఈసి కమిషనరు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనరు, సిఎఫ్టిసి కమోడిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ చైర్మన్, ఆయన కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నారంటే, ఇది కొంచెం బాధాకరమైన విషయమే, ఇంత డిలే అవటం, క్లారిటీ యాక్ట్ సెనేట్లో బిల్లు పాస్ అవ్వకుండా ఉండటం అనేది. బట్ మేము ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేస్తున్నాం. డెఫినెట్గా అయితే ఇది రెగ్యులేట్ అయిపోద్ది, ఇంకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్పిన ప్రకారం ఫ్రేమ్ చేసేసామంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేసామంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15-16 తారీఖుల్లో మళ్ళీ సెనెట్ అసెంబ్లీ అవుతారు. అప్పుడు పాస్ అయిపోద్ది. ఈలోపు మరి ట్రంప్ గారు చెప్పిన మాట ఒకటి చూడాలి, మరి ఎంతవరకు జరుగుతుంది అనేది. ఒక 5 రోజులు సెనేట్ని అసెంబ్లీ చేసి క్రిప్టో క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ అయ్యేటట్టు చూస్తానని చెప్తున్నాడు ఆయన. మరి అది జరిగితే చాలా బాగుంటుంది, ఇంకా తొందరగానే అయిపోద్ది మనకి. మరి ప్రస్తుతం ఉన్న కండిషన్స్కి మరి ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. మంచి పాజిటివ్ జోన్కి వచ్చిందండి మార్కెట్ మటుకు. బిట్ కాయిన్ ఇవాళ మార్నింగ్ 11 o'clock 12 o'clock అసెంబ్లీ అయ్యారు అందరూ వైట్ హౌస్లో. ఇక్కడ టైం ప్రకారం, అమెరికా టైం ప్రకారం 2:30కి మీటింగు, అందరూ అసెంబ్లీ అయ్యారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మార్కెట్. బిట్ కాయిన్ అయితే ఒక పంపు తీసుకుంది, $5,000 ఒక్కసారి జంప్ అయింది పైకి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్ వాళ్ళందరూ బయింగ్ బాగా జరపడం వల్ల బాగా పంప్ అయింది. ఇంకెట్లాగే కొంచెం పాజిటివ్గా మార్కెట్ పైకి వెళ్తే బాగుంటుంది. కాకపోతే రెసిస్టెన్స్, ఇప్పుడు మనకి మెయిన్ రెసిస్టెన్స్ ఉన్నది $80,000 క్రాస్ చేయాలి. $80,000 క్రాస్ చేసేసిందంటే, $84,000 క్రాస్ చేసిందంటే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ $1 lakh క్రాస్ చేసి పైకి వెళ్తుంది. మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్తుంది. రిమైనింగ్ మంత్స్లో ఈ ఇయర్ 2026 ఇంక ఎన్నో నెలలు లేదు కదా, మనకు లెక్క పెట్టి చూస్తే మహా ఉంటే ఇంకో 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది. సెప్టెంబర్కి వస్తే ఇంచుమించు 4 నెలలు ఉంటుంది. అప్పటికి మరి అయిపోవాలి. ఆయన గట్టిగా పట్టుబట్టాడు ట్రంప్ గారు, ఎట్టి పరిస్థితుల్లో క్లారిటీ యాక్ట్ అనేది బిల్లు పాస్ అయిపోవాలి అని పట్టుబట్టు కూర్చున్నాడు. ఇక్కడ న్యూస్ ఛానల్స్లో అంతా ఇవాళ టాపిక్ మొత్తం ఈ క్లారిటీ యాక్ట్ బిల్లు గురించే. ఈ అపోజిషన్ డెమోక్రట్ పార్టీ వాళ్ళు కొంచెం అడ్డం పడుతున్నారు. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ గారి ఇన్వాల్వ్మెంట్ క్రిప్టోలో చాలా ఎక్కువగా ఉంది అని. కాకపోతే ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, మీరు ఏమన్నా పెట్టుకోండి, నా మీద ఎలిగేషన్స్ ఏమన్నా పెట్టుకోండి, నేను ఐ డోంట్ కేర్, నేను ఇది రెగ్యులేట్ చేసేస్తాను. ఆయనకి ఏంటంటే, ఆయన టర్మ్లోనే ఇక్కడ లా చేసేయాలి క్రిప్టో అని అన్నది ఆయన ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్యాలిక్యులేషన్స్ ఏంటంటే, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి రష్యాలో రెగ్యులేషన్ అనౌన్స్ చేసేస్తున్నారు. ఆ లోపు మనం అట్లీస్ట్ బిల్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్వర్క్ చేసేసామంటే బాగుంటుంది అన్నది ఆయన ఆలోచన.
మరి చూడాలి. ఎస్సీసీ అయితే రెగ్యులేషన్, కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నాడు. చాలా యూస్ఫుల్ ఇది అందరికీ, ట్రేడర్స్ కానీ ఎక్స్చేంజ్ వాళ్ళకి కానీ అందరికీ చాలా ఉపయోగకరం ఇది చేయడం వల్ల అని అంటున్నాడు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుందని. ప్రస్తుతంకైతే బిట్ కాయిన్ బాగా పెరిగింది. ఎథీరియం ఒకటి నేను ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, ఎథీరియం చూసుకోండి, ఎథీరియం చూసుకోండి అని. ఎథీరియం దగ్గరగా $500 పెరిగింది ఒక్కసారి. మార్నింగ్ నుంచి చూసారంటే నిన్న నుంచి బాగా పెరిగింది. బాగా పాజిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సొలానా ఒకటి బాగా పెరిగింది. దాని తర్వాత ఎక్స్ఆర్పి చూసారంటే మన ఇండియన్ మనీలో $112, $113 వచ్చింది నేను ఈ వీడియో చేసే టైంకి. సో ఓవరాల్ మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది, పాజిటివ్ జోన్లోకి వచ్చింది. ఏమన్నా ఆల్ట్ కాయిన్స్ ఇంకా లోలో ఉన్నాయి కనుక చూడండి, చూసి బై చేసుకునేటట్టయితే బై చేసుకోండి. ఇంకా డిప్స్లోనే ఉన్నాయి, ఇంకా పెరగలేదు. బట్ ఒక విషయం మటుకు చెప్తున్నాను, ఇంకా కూడా క్లారిటీ యాక్ట్ పూర్తి అయిపోలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. క్లారిటీ యాక్ట్ అనేది బిల్ ఇంకా సెనేట్లో పాస్ అవ్వాల్సింది ఉంది కనుక జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. ఇది ఒక బ్రహ్మాండమైన అసెట్, ఫ్యూచర్లో ఇది ఒక బ్రహ్మాండమైన అసెట్ అవుద్దని ఎప్పటి నుంచో చెప్తున్నా నేను. ఇది ఒక బ్రహ్మాండమైన అసెట్ అని, ఖచ్చితంగా మంచి అసెట్ అవుద్ది, చూసుకోండి. వన్స్ అమెరికాలో రెగ్యులేట్ అయిపోతే ఆల్ ఓవర్ గ్లోబ్ చేసేస్తారు, అట్లాగే మన ఇండియాలో కూడా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.